తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం జనాభాను పరిగణలోకి తీసుకొని తమకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని ఏఐసీసీ పెద్దలను కోరినట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కాళే యాదయ్య, మందుల సామేలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ను అడ్లూరి లక్ష్మణ్ కలిశారు. వారిరువురు తమ వినతి పట్ల సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికే తాము సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసినాం. వారు చాలా సానుకూలంగా దేశ రాజకీయాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దళితుల పరిస్థితి కానీ, మాదిగల పరిస్థితి కానీ, మాల పరిస్థితి కానీ క్షుణ్ణంగా మాతో డిస్కస్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే తప్పకుండా వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ స్పందించిన దానికి మేము ఖర్గే గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర దేశ జాతీయ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వారింటి ముందు మాట్లాడుతున్నాం. మేము వారిని కూడా కలవడం జరిగింది. మేము నలుగురం కలిసినప్పుడు వారు కూడా స్పష్టంగా తప్పకుండా మీకు న్యాయం జరగాల్సి ఉన్నది, తప్పకుండా నేను అధిష్టానంతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట ఇవ్వడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ఆ మంత్రివర్గంలో మాదిగ వర్గాన్ని చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని, అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి మేడం గారిని, మా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు కోరడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఏదైతే యావత్ తెలంగాణకు సంబంధించిన పెద్ద లార్జెస్ట్ కులం అది. 2011 సెన్సెస్ ప్రకారము 32,03,400 మంది ఉన్నాం. సుమారు 33 లక్షల మంది సెన్సెస్ ప్రకారం ఆ జనాభా. ఆ సెన్సెస్ ఆధారంగానే మన అసెంబ్లీలో ఆ వర్గీకరణకు చట్టాన్ని చేయడం జరిగింది. అంటే 2011 యొక్క జనాభా ప్రకారం మొదలు పెడితే ఇవాళ 2025 అంటే సుమారు 50 లక్షల పైచిలకు మా జనాభా, మా మాదిగల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది.